నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఓం గణపతే నమః. చదివే వరకు ఒక వంతు, ఇప్పుడు చదువులో జ్ఞాపక శక్తి లేకపోతే ఏంటి అనేది ముందు వీడియోలో మీరు చెప్పారు. చదివిన తర్వాత నిరుద్యోగ సమస్య ఇప్పుడు చాలా తీవ్రంగా ఉందండి. ఎందుకంటే చాలామంది బీటెక్లు చదివేస్తున్నారు, చాలామంది బయటకు వస్తున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో వస్తుంటే వేలల్లో మాత్రమే ఉద్యోగాలు ఉంటున్నాయి. సో కొంతమంది టాలెంట్ ఉంటుంది, చక్కగా మార్క్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఉద్యోగం రాదు. ఎటువంటి ప్రయత్నం అంటే వాళ్ళ ప్రయత్న లోపం ఏమీ ఉండదు, కానీ అయినా పాపం ఉద్యోగం రాదు. అటువంటి వాళ్ళు నిరుద్యోగంతో బాధపడేవాళ్ళు, ముఖ్యంగా తల్లిదండ్రులు మానసిక వేదన, ప్లస్ ఇంకొకటి చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఈ పిల్లలు చెప్పలేక ఏం చెప్పగలరు. అలానే వాళ్ళ ప్రయత్న లోపం లేదుగా, వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి. ఆ భగవంతుని అనుగ్రహం కోసం ఈ నిరుద్యోగ సమస్యతో బాధపడే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పండి. అమ్మ, ఇవాళ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ఏమిటయ్యా అంటే, నేను లైవ్లోకి వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆగపను. బాగా కమర్షియల్ చేశారు ఉద్యోగాలు, లంచం. గవర్నమెంట్ కోటా కరెక్టే అంటున్నాడు. గవర్నమెంట్లో మీరు సెలెక్ట్ అవుతేనే జాబ్ అని చెప్తున్నారు పబ్లిక్కి, కానీ అది ప్రకటించేసరికే కొన్ని వందల మందికి బ్లాక్లో ఉద్యోగాలు సెట్ అయిపోతున్నాయి. ఎలా అవుతున్నాయి ఉద్యోగాలు? ఏమైపోయి నువ్వు ఇచ్చిన పోస్టులకి ఇంతమంది, ఇన్ని లక్షల మంది రాశారు, కష్టపడ్డ వాడికి ఉద్యోగం లేదని అడిగారమ్మా మీరు. ఎందుకు వస్తుందమ్మా? ఏమీ లేనివాడు జస్ట్ నామకాహ పెడతాడు, చక్కగా ఏదో రాసేస్తాడు, వస్తాడు, వాడికి రెడీగా ఉంటుంది అక్కడ ఉద్యోగం. వాడికి తెలుసు నాకు ఉద్యోగం ఉంది, వెళ్ళాలి, కాబట్టి వెళ్ళాలి, నేను రాయాలి, రాస్తాడు చక్కగా. వాడికి నిజంగా కష్టపడి అహోరాత్రులు కోచింగులకు వెళ్ళి పాప ఆన్లైన్ కోచింగులు చూసుకుంటూ కష్టపడి రాసిన వాళ్ళకి అందులో చక్కగా సెలెక్ట్ అయిన జాబులు. రాత్రి లంచగొండితనం ఎక్కువైందమ్మా. లేదని వీడు అబద్ధాలు ఆడుతున్నారు. ఏమి చదవని వాడికి అంత పవర్ఫుల్ ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కలెక్టర్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? ఏం లేను, అంత అహోరాత్రులు కష్టపడి కోచింగులకు వెళ్ళి ఇంత కష్టపడ్డ వాళ్ళకి ఉద్యోగం లేదంటే అర్థం చేసుకోమన్నా. బాగా లంచగొండితనం ఎక్కువైపోయింది. జాబులు, గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులకే లంచాలు అడుగుతున్నారు. ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా లంచం అడిగి తీసుకుని ఇన్ని లక్షలు మీరు డిపాజిట్ పెట్టాలి, తర్వాత మీకు అందులో కట్ చేసేస్తాం, ఇలా చెప్పి మాయ కబుర్లు చెప్పి మోసాలు చేస్తుంటే నిజంగా నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుదామా? అందరూ డబ్బులు పెట్టలేరు, స్తోమత లేదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాయి. ఒక్కడ సంపాదన మీ నలుగురు తినాలంటే అప్పటికే చదువుకి చాలా లక్షలు అవుతున్నాయి కదా అండి. అప్పులు చేసి పొలాలు తాకట్టేట్టు, బంగారాలు తాకట్టు పెట్టి, లోన్లు తీసుకుని, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని చదివించుకుని లాస్ట్ కి అప్పులు మిగులుతున్నాయి. అప్పులు వాళ్ళు ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయి. లోన్లు ఇచ్చిన వాళ్ళంతా ఒత్తిళ్ళు చేయడం, వీళ్ళకి జాబులు లేకపోవడం, ఎంత పాప అప్పు చేసి కూడా లంచాలు తీసుకుని వాళ్ళు తిరిగి పోవడం, రేపు మాపడినాం ఏదైనా అంటే బెదిరించడం, ఏం చేసుకుంటావు చేసుకో, మేము ఇవ్వం, ఇంకా లేదు అని కూడా బెదిరింపులు చేయడం ఇష్టారాజ్యం కింద తయారవుతోంది. కాబట్టి చక్కగా ఉన్నవాడికి, కష్టపడ్డవాడికి, ఏ వృత్తులైనా సరే కష్టపడ్డవాడికి దారి లేదు, అన్యాయానికే దారుంది. అది ప్రజలు కూడా అర్థం చేసుకుని తొందరపడి లంచం ఇచ్చేటప్పుడు ఆలోచించండి, అప్పులు చేసి ఇవ్వకండి, ఆలోచించండి. మనిషికి ఇవ్వచ్చా? నాకు ఆ మినిస్టర్ తెలుసు, నాకు ప్రధానమంత్రి తెలుసు, సీఎం పక్కనే ఉంటాను నేను, ఇన్ని రకాల అబద్ధాలు ఆడి ప్రజలు ఇంకా నమ్మి మోసపోయి లక్షలు తెచ్చిస్తున్నారు. అదే నిజం చెప్పి ఇదమ్మా ఈ పరిష్కారం, ఇలా చెయ్యండి, ఇంత మీరు ఉద్యోగం వచ్చాక మాకు ఎంతో కొంత ఇవ్వండి అన్న వాళ్ళని నమ్మట్లే. వీడు అయస్కాంతం పెడతాడు చేతిలో, రకరకాల కబుర్లు చెప్పి వాడు పాపం నిజమేమో అనుకుని ఇంట్లో బంగారమో లేకపోతే ఏదో తాకట్టేటాడు, లేకపోతే తెచ్చి వాడు 10 లక్షలు అంటే ఎలా తెచ్చిస్తారో, మాయలో ఎలా పడతారంటే వశీకరణం. అది వశీకరణం అంటారు. ఆ మాటలు పడిపోతారు వాళ్ళు. అంత టెక్నిక్ గా పడగొట్టి ఆ వ్యక్తిని పాపం లొంగ తీసుకుని తర్వాత నుంచి బెదిరించాలి. ఇంకా ఆడపిల్లలు అయితే మామూలుగా కాదమ్మా, మీరు తప్పుగా మామూలుగా ఏడిపించట్లేదు. ఉద్యోగస్తులు ఉద్యోగానికి ఇంటర్వ్యూ కడితే వాళ్ళు అడిగే ప్రశ్నలు పరమ చండాలంగా ఉన్నారు. నేను ఓపెన్ గా మాట్లాడతాను, ఎవరు ఫోన్ చేసి అడుగుతాడో నేను చూస్తా. ఎలా ప్రవర్తిస్తున్నారు ఆడపిల్లలు ఇంటర్వ్యూ కడితే, అర్థమైన వ్యధవ ప్రశ్నలు. సరే నీకు ఉద్యోగం ఇప్పిస్తా, మా గెస్ట్ హౌస్కి వస్తావా? మా గెస్ట్ హౌస్కి వస్తావా నువ్వు? నీకు తప్పకుండా జాబ్ ఉంది. ఇవి వీడు చేసే పనులమ్మ. నమ్మించి వాడుకుని వెళ్ళకూడదండి. ఎందుకు వెళ్ళాలి? వీళ్ళ మాయ. అదే అందులోనే పడకూడదు, ప్రతి ఇంటి నిజంగా అలా అడిగాడు అంటే వాడు ఉద్యోగం ఇచ్చేవాడు కాదు అని. వాడు కామంతో పిచ్చిలించేవాడు, వాడు వాంఛ తీర్చుకోవడానికి వంకటి. తర్వాత మళ్ళా జాబు లేదేం లేదు. నీకు ఉద్యోగం కావాలా? ఆడపిల్లని వేసే ప్రశ్న. మగాడు వెళ్ళాడు అనుకో, సైడ్గా ఎలా చెప్తాడు, ఇలా అంటారు, ఓ 10 లక్షలు పెట్టు,
నీకు తప్పు పాపం ఆశపడ్డవాడు నమ్మి మోసపోయి. అలా చేసుకోకండి. ఇంటర్వ్యూల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి చెప్పినట్టు విధానంగా విన్న వాళ్ళకి అక్కడ ఉద్యోగం నిజంగా కష్టపడ్డవాడి జాబు లేదు. ఆలోచించండి. ఈ ఉద్యోగాల దగ్గర కూడా మోసపోకండి, అప్పులు తెచ్చి పెట్టకండి. దైవం ఉందా, దైవాన్ని నమ్మండి. విపరీతంగా ఈ ఉద్యోగాలు రావడం కోసం కూడా దైవానికి ముడుపులు ఉన్నాయి. చెప్పండి, అవి ఆ ముడుపులు పెట్టుకోండి. ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ముడుపు పెట్టుకుని ఉద్యోగం రావడం కోసం చేస్తే బాగుంటుందా అంటే దక్షిణామూర్తికి ఎంత చేసినా. అలాగే శివపార్వతులిద్దరిని ప్రతి అమావాస్య, ప్రతి సోమవారం నాడు, ప్రతి మాస శివరాత్రి నాడు చక్కగా వాళ్ళని ఆరాధించండి. ఈ శివపార్వతులకు మొక్కు తీర్చి పెట్టండి. ఎలాగయ్యా అంటే ఇప్పుడు శివపార్వతులు ఉన్నారు, వాళ్ళకు ముడుపు ఏమిటయ్యా అంటే చక్కటి పరిష్కారం. ఈ ఆయనకి ఇష్టమైంది ఓం మహిం శ్రమ, ఓం మహిం శ్రమ. బియ్యం మూట కట్టడం శివపార్వతులకి. చక్కటి బియ్యం, ఒక తెల్ల పంచిలో బియ్యం మూట, తెల్ల బట్టలు, తెల్ల బ్లౌజ్ అని తెల్ల మూట కట్టడం, చక్కగా చిటికెడు పసుపు వేయడం, అందులో రూపాయికాయని వేసి శివపార్వతుల ఫోటో దగ్గర లేకపోతే శివాలయానికి వెళ్ళి శివాలయంలో కట్టుకునేది కడతారు చాలా మంది చెట్లకి. ఏవో రూపేణ మనసులో ఏదో ఒక్కొక్క దానికి ఒక రెమెడీ ఉంటుంది. ఇది ఏమిటాయి అంటే శివపార్వతులు నమ్ముకుని ఆ ముడుపు పెట్టుకుని మళ్ళా సోమవారం నాడు నేను ఈ వండుకు తింటా స్వామి, నేను వండుకు తింటా, నాకు ఇలా కొన్ని రోజులు చేసుకుంటా, కొన్ని వారాలు అనుకోవాలండి, కొన్ని వారాలు నీ కోసం, ఓ 10 వారాలు 12 వారాలు నీ కోసం మొక్కు. చక్కగా ప్రతి సోమవారం వచ్చి నీకు అభిషేకం చేయించుకుని లేకపోతే దర్శనమే చేసుకుంటా. ఇలా బియ్యం కట్టుకుని మీ పార్వతి శివపార్వతుల్ని తలుచుకుని నేను ఆ బియ్యం ఇంటిలో పాదు వండుకు తిని చక్కగా చేసుకున్నాను. అయ్యో లక్షణం పులిహార చేసి అదే గుళ్ళో చక్కగా పట్టుకెళ్ళి అందరికీ మన చేతితోటి ఒక గిన్నెలో పెట్టుకుని గరిటె ప్రసాదాలు ఒక కప్పులో వేసి చక్కగా డొప్పల్లో పెట్టి అలా ఇప్పటి వల్ల కూడా ఆ మొక్కులు తీర్చుకోవడం వల్ల కూడా ఎంతో ప్రసిద్ధి ఉంది, ఎంతో పవర్ ఉందమ్మా. అలా అదొకటి. ఇంకా పోతే గణపతికి కూడా ముడుపుంది. ఏమిటయ్యా అంటే ఇలాగే బియ్యం పసుపు బట్టలు, బియ్యం మూట కట్టడం, ఇలాగే ఈ ఇంకా పసుపు బట్టలు బియ్యం పోయడం, చక్కగా ఓ 1/2 కేజీ కేజీ చిటికెడు పసుపు వేయడం, రూపాయికాయని వేయడం, మూట కట్టేసి పెడితే వినాయకుడి గుళ్ళో కాదు. వర్షాలకి దీనికి తడిసిపోతున్నాను వినాయకుడి ఫోటో దగ్గర పెట్టేసుకోవడం. మళ్ళా సంకష్ట చతుర్దశి కానీ బుధవారం నాడు కానీ, బుధవారాలు మొక్కెట్టుకుందాం. ఇన్ని బుధవారాలు స్వామి, ఓ 9 బుధవారాలు నీ కోసం నేను మొక్కు. ప్రతి బుధవారం నీకు వచ్చి 9 ప్రదక్షిణాలు చేసుకుంటా, నీ దర్శనం చేసుకుంటా, నీ గరిక బెల్లం నీకు సమర్పిస్తా. ఈ బియ్యం బుధవారం మార్చి మేము వండుకు తింటాం. ఉండ్రాళ్ళు చేసి ఆ బియ్యాన్ని మరపట్టించుకుని చక్కగా నూక చేసుకుని ఉండ్రాళ్ళు చేసి నీకు నివేదనగా ఇచ్చి ముందో 2 పేరంటాళ్ళకో 2 భక్తులకో నీకు నివేదన తాంబూలంలో పెట్టి అప్పుడు మేము స్వీకరిస్తాం. అలా చేసినా కూడా అమ్మా ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది, కలిగి తీరుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలా చేసుకోండి. నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి, ఉద్యోగాల్లో నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి. ఆడపిల్లల్ని